ఉసిరికాయ పచ్చడి పెట్టడం ఎలాగో చూసేద్దామా. పెద్ద ఉసిరికాయలు గల్ఫ్ కంట్రీలో అండి. ఇలాంటి ఉసిరికాయలు చూడడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే. ఖతర్లో అనమాట. మేము ఖతర్లో ఉండి పనిచేస్తాము, ఇంట్లో పనిచేస్తాము. తెలుగు వాళ్ళం ముగ్గురం ఉన్నామన్నమాట. ముగ్గురం కలిసి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాము. ఇంట్లో పని అయిపోగానే ఇలాగ పచ్చళ్ళు, ఉసిరికాయలు బజార్కి వెళ్ళినప్పుడు కనిపించినాయి, కొనుక్కొచ్చుకున్నాము. చాలా పెద్ద ఉసిరికాయలు అన్నమాట, అడవి ఉసిరికాయలు అంటారు కదా అవి. కాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, పచ్చడికి భలే ఉంటాయి అని చూడగానే కొనేసుకున్నాము. డబ్బులు ఎక్కువైనా పర్లేదులే అనేసి, తగ్గేదే లేదన్నట్టు కొనేసి మంచిగా ఇంటికి తెచ్చేసి బాగా నీటిలో కడిగేసి ఇలా ఒక టవల్ వేసుకొని నీట్గా తుడిసేసుకుని మాటలు తప్పుగా వస్తే క్షమించాలి, ఎందుకో కొంచెం అటు ఇటుగా అవుతుంది. ఇప్పుడైతే మొత్తం కడిగేసి ఇలా శుభ్రంగా ఒక టవల్ మీద వేసి గాలికి ఆరబెట్టేసి తుడిసేయాలి. తడి లేకుండా తుడవాలి. తుడిసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం ఎక్కువ వేపకుండా దోరగా వేపుకోవాలన్నమాట. మంచి వాసన వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. అవి చల్లారి పెట్టుకొని ఇంతలోనే కళాయిలో నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత ఉసిరికాయలు కూడా వేపేసుకోవాలి. ఉసిరికాయలకి కొంతమంది ఘాట్లు పెడతారు, మేమైతే పెట్టలేదు. ఆ ఉసిరికాయలు వేపుతా ఉంటేనే అవి ఇచ్చుకుపోతాయి అన్నమాట, నాట్లు పెట్టినట్టు. కత్తితో కోసినట్టే అవి పువ్వులాగా విచ్చుకుంటాయి అన్నమాట. ఎక్కడెక్కడ ఘాట్లు ఉన్నాయో వాటికి అవే వచ్చేస్తాయి. మనం ఏం స్పెషల్గా పెట్టిన అవసరం లేదు. ఉసిరికాయలు బాగా వేగాలి. పచ్చిగా ఉంటే బూజు వచ్చేసిద్ది, పచ్చడి తొందరగా పాడైపోద్ది. బాగా నిలవ ఉండే వాళ్ళకైతే ఇది, మాకైతే ఎక్కువ ఏమి ఉండదులేండి. ఇంకా చింతపండు అయితే శుభ్రంగా కడిగేసి వేడి నీళ్ళు వేసి నానబెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద ఉడికించుకోవాలి. ఎందుకంటే పచ్చిది వేసామనుకోండి మనం, పాడైపోద్ది పచ్చడి. అందుకని ఉసిరికాయ పులుపు ఉంటుంది, కొంతమంది నిమ్మకాయ వాడతారు, నేనైతే చింతపండు వాడుతున్నా. ఎందుకంటే చింతపండు గ్రేవీ వస్తుంది, పులుపుకి బాగా ఆగుతాయి. నిమ్మకాయ వేస్తే నాకు తొందరగా పాడైపోద్ది అని అనిపిస్తుంది అనమాట. నిమ్మకాయ పచ్చిది వేయాలి కదా, వాటరే కదా అది కూడా. అందుకని ఏమో నాకు తెలిసి అయితే అలా అనిపించింది, అందుకని చింతపండు వాడాను నేను. మీకు నచ్చితే వాడండి, లేదంటే నిమ్మకాయలే వాడుకోండి. ఇప్పుడైతే మసాలాలు అన్నీ వేసి కారము, వెల్లుల్లిపాయలు కొన్ని దంచుకొని వేస్తే గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఏ పచ్చట్లైనా కొన్ని మసాలాల కూరలకైనా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీకు నచ్చితే కనుక. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసేసి ఉప్పు, కారం మనకి రుచికి సరిపడినంత. నేనైతే ఎక్కువ చేయట్లేదు కాబట్టి మామూలుగా చేసి చూపిస్తాను అంతే. నచ్చితే ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా, చిన్న ఛానల్స్ వాళ్ళని కూడా ఆదరించండి. ఎందుకంటే మాలాగా కష్టపడేటోళ్ళకి కొంచెం సపోర్ట్ చేశారంటే ఇంటికి వెళ్ళి పిల్లల దగ్గర హ్యాపీగా 100 వచ్చినా 50 వచ్చినా దీంతో బతకొచ్చు అని ఒక ఆశ ఉంటే కనుక వెళ్ళి పని చేసుకోవచ్చు. ఇది కూడా ఉంటుంది అనే ఒక ఆశ అనమాట. చింతపండు మిక్సీ పడితే చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో. ఇప్పుడు ఇదైతే వేసేసి మనం ఉసిరికాయలు ఏదైతే వేపుకున్నామో ఆ నూనె చల్లారిన తర్వాత కలిపేసుకోవాలి. చూడండి ఉసిరికాయలు ఎంత పెద్దగా ఉన్నాయి కదా, భలే ఉన్నాయి అసలు, బూరెల్లాగా. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ కారము కొట్ల మీద్ది కదా, కొనుక్కొచ్చింది కదా, అంత ఎర్రగా ఉండడం లేదు ఎందుకో మరి, కొంచెం బ్లాక్గానే ఉంటుంది, ఎందుకో తెలీదు. మన ఇంటికాడైతే బాగుంటుంది, పచ్చళ్ళ కారం స్పెషల్గా అమ్ముతారు, మనం పట్టించుకున్నా కూడా బాగుంటుంది అనమాట. మిరపకాయలు కొనుక్కొని మిల్లాడించుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కరివేపాకు తాలింపు పెట్టేసా, చల్లారిన తర్వాత ఆ తాలింపు అనేది వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసుకుని ఒక 2-3 రోజులు ఇట్లా కవర్ వేసేసి సీసాలో ఉంచుకున్నారంటే బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. 2-3 రోజులు పోయిన తర్వాత పచ్చడి చూడండి, వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే ఎంత బాగుంది అసలు. బాగానే ఊరింది చూడండి, పచ్చడి ఎంత బాగుందో. చూస్తూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. తప్పకుండా ట్రై చేయండి మరి. ఆ కొంచెం నూనె వేసుకుని, ఆ గ్రేవీ వేసుకుని, ఒక ముక్క వేసుకొని తింటే ఉంది పచ్చడి. అబ్బా చెప్పక్కర్లేదు ఇంకా మాటల్లో అనమాట. పచ్చడి అంటే పచ్చడి. చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయి కాయలు అయితే. చాలా 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 బాగుంది పచ్చడి. ట్రై చేయండి తప్పకుండా. ఉసిరికాయలు దొరికితే ఉసిరికాయల పచ్చడి చాలా హెల్త్కి మంచిది, జుట్టుకి, షుగర్ ఉన్న వాళ్ళకి అన్నిటికీ మంచిది అనమాట. ట్రై చేయండి, చాలా బాగుంది పచ్చడి అయితే, అద్దరిపోయింది. నాకైతే ఫుల్ నచ్చింది, మీకు కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేయండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. అబ్బా ఎక్కువ కష్టపడక్కర్లేదు, చాలా 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 బాగుంది. ట్రై చేయండి.
టేస్ట్ అయితే అద్దరిపోయింది. మరి నోట్లో పెట్టుకోగానే ముద్ద చూడండి ఎంత బాగా వేగినాయో. పువ్వులాగా ఇచ్చుకుంటుంది కదా ఉసిరికాయ, చాలా బాగా వేగిపోయింది. నచ్చితే ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.